సభాయే నమః. వేదికను అలంకరించినటువంటి సభాసవులకి ప్రణామములు పఠిస్తూ, మనకు ఇప్పటి వరకు గురు పరంపర గురించి, మన సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నటువంటి అనేక మంది సద్గురువుల గురించి కూడా పూజ్యులు పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే ఈ గురు పరంపర అనేటువంటిది ఈనాటిది కాదు. మనం ఏదైతే శ్లోకం చదువుకుంటున్నామో సదాశివ సమారంభం అని, ఇప్పుడు మనకి సత్యనారాయణ గారు అలాగే గురువు గారు వీళ్ళంతా కూడా వాటిని వివరించి ఉన్నారు. మరి దక్షిణామూర్తి నుంచి, శ్రీమన్నారాయణ నుంచి, బ్రహ్మ నుంచి పరంపరగా వస్తున్నటువంటిది గురు పరంపర. అయితే వీటిని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. ఒకటి దేవౌఘము అని, రెండవది ఋష్యౌఘము అని, మానవౌఘము అని 3 రకాలుగా విభజించడం జరిగింది. దక్షిణామూర్తి నుంచి బ్రహ్మ వరకు దేవౌఘం అంటే దేవతల పరంపరతో రక్త సంబంధం కాకుండా స్వయంభువులుగా జన్మించినటువంటి స్వయంభూ జాతమైనటువంటి పరమాత్మ పరంపరగా వచ్చేటువంటిది. తర్వాత వశిష్ఠుడి నుంచి వచ్చేటువంటి పరంపర ఋషి పరంపర. మనకు వ్యాస భగవానుడు వరకు ఋషి పరంపర జరిగితే, వ్యాసుడు సుఖ మహర్షి వరకు ఋషి పరంపర జరిగితే, ఆ తర్వాత గౌడపాదుల నుంచి మనకు మానవ పరంపర జరుగుతూ ఉంది. ఇలా అనంతమైనటువంటి ఋషి పరంపర, గురు పరంపరలో మన సనాతన ధర్మం అనేటువంటిది వర్ధిస్తుంది. అయితే అసలు ఈ గురువు అనేటువంటి మాట ఎందుకు, గురువులు ఎందుకు అంటే, కేవలము ధర్మాన్ని రక్షించడమే కాకుండా ధర్మ మార్గంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా రక్షించటానికి గురువులు తప్పకుండా అవసరం. అందుకనే అనేక పురాణాలు మనకు చెప్పి ఉన్నాయి. మోక్ష మార్గానికి ఎంచుకోవాలి అంటే, మోక్షానికి చేరాలి అంటే తప్పకుండా గురువు దగ్గర శిష్యరికం చేయాలి, గురువు దగ్గర ఉపదేశాన్ని పొందాలి, గురువు మార్గంలో నడవాలి. అలా అయితేనే మోక్షం వస్తుంది అని. సరే, మోక్షం సంగతి పక్కన పెట్టి కాసేపు ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అజ్ఞానపూర్వకమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి అంటే ప్రధానంగా గురువు ఉండాలి. కాబట్టి మనం ఏ పురాణాన్ని తీసుకున్నా, ఏ కావ్యాన్ని తీసుకున్నా, మహానుభావులందరూ కూడా మహామహా పండితులు, కారణజన్ములైనటువంటి వాళ్ళు, అవతార పురుషులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ గురువులని ఆశ్రయించి ఉద్ధరించబడినటువంటి వాళ్ళు. అందులో మన ఇప్పుడు కృష్ణ పరమాత్మ గురించి, ముఖ్యమైనటువంటి పెద్దల గురించి అందరూ చెప్పారు, పూజ్యుల గురించి. కృష్ణ పరమాత్మ గురించి కనుక తీసుకున్నట్టయితే, కృష్ణ పరమాత్మ కూడా జన్మించిన తర్వాత పూతనాది రాక్షసులను సంహరించి, కంసుని సంహరించిన తర్వాత తన కులగురువు యొక్క ఆజ్ఞ చేత, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకొని సాందీపని అనబడే ఒక మహామనుషుడు, ఒక మహా ఋషి, ఒక తపస్యాలి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యా బోధన 64 రోజులను 64 విద్యలు, చతుష్షష్టిక విద్యలని కేవలము 64 రోజులలో బలరాముడు కృష్ణ పరమాత్మ దగ్గర కూడా నేర్చుకున్నాడు. దానికి మనకు భాగవతంలో ఒక చక్కని దర్శన పూర్వకమైనటువంటి పద్యం చెప్తారు. పూర్విన్ మానవులెవ్వరైన గురు వాక్యోజుక్తులై కాని తత్పూర్వారంభము సేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై గురువంగీకరణం భుసేయజనిరి ఆ గోవిందు రాముడు. సందీపన దగ్గరికి ఎందుకు వెళ్ళారు బలరామకృష్ణులు అంటే, సర్వజ్ఞత్వాన్ని పొందడానికి వెళ్ళారట. అంటే తెలియనటువంటి విషయాలని తెలుసుకోవడానికి కదా గురువు దగ్గరికి వెళ్ళేది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు బలరాముడు కృష్ణ పరమాత్మ సాందీపన దగ్గరికి వెళ్ళడానికంటే ముందే వీళ్ళు సర్వజ్ఞులట. వీళ్ళు సమస్త విషయాలని ఎరిగినటువంటి సంపూర్ణమైనటువంటి విద్యాగంధం ఉన్నటువంటి వారు. అలాంటి వారు అయ్యుండి కూడా సాందీపన దగ్గరికి సేవించడానికి వెళ్ళారు. ఎందుకని కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడయ్యాడు అంటే, మనం ఇందనగా చెప్పుకున్నాం కదా, ఋషి పరంపరలో, దేవ పరంపరలో శ్రీమన్నారాయణుడు ఒక పరంపరకు సంబంధించినటువంటి గురువు. మరి ఆ శ్రీమన్నారాయణుడే కదా శ్రీకృష్ణుడుగా అవతరించాడు. కాబట్టి సర్వజ్ఞుడు, సంపూర్ణ విద్యా తత్వవేత్త.
అలాంటి వాడైనప్పటికీ కూడా గురువును ఎందుకు సేవించాడు అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గురువును ఆశ్రయించకపోతే విద్యాలబ్ధి చేయకూడదు, విద్యకున్నటువంటి లక్ష్యము నెరవేరదు. కాబట్టి ఒక మామూలు సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైనటువంటి జీవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అంటే తప్పకుండా గురువును ఆశ్రయించాలి. కాబట్టి ధర్మం మానవుడు కాకపోయినప్పటికీ కూడా మానవ రూపంలో మానవ లోకంలో జన్మించాడు కాబట్టి మానవ ధర్మాన్ని పాటించి కృష్ణ పరమాత్మ సందీపని దగ్గరికి వెళ్ళి విద్యాబోధన చేశాడు. గురువు యొక్క తత్వము, గురువు యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ప్రాశస్యము అంత గొప్పది అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ సందీపని దగ్గర విద్యాభ్యాసాన్ని చేశారు. ఆ తర్వాత 64 రోజుల్లోనే సమస్త విద్యను నేర్చుకొని కృష్ణ పరమాత్మ ద్వారకకు వచ్చిన తర్వాత రేపల్లెలోను ద్వారకలోను అనేక విలాసాలు చూపించాడు, అనేక మహిమలను చూపించాడు. ఆయన ప్రారంభం నుంచి కూడా నేను పరమాత్ముడిని, మానవుడిని కాదు అని ఉనికిని చాటుతూనే ఉన్నాడు. కానీ గోపికలు కానీ మిగిలినటువంటి వారు కానీ కృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయారు. గోపకుల ఇళ్లలో, గోపికల ఇళ్లలో వెన్నెల దుమ్ములిస్తూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఒక మాట ఒక గోపిక వచ్చి యశోదమ్మకు చెబుతుందట, వేలు పులటె మా కంటే నొవేలు కుమరి అవ్వడను చూవిక విక నగి మా వేలుపు గోడల పైన ఓ హేలావతిని తను ఇతను వెళ్ళి కృష్ణ పరమాత్మ గోపికల ఇళ్ళలో ఉన్నటువంటి గోడలకు పొట్టు పెట్టి, వాళ్ళు ఆ రోజులో పటాలు లేవు కదా, గోడలకి పొట్టు పెట్టి ఇది వేల్పుల గోడ, ఇది భగవంతుని యొక్క ఆరాధించేటువంటి స్థలము అని పూజ చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి నాకంటే గొప్ప వేలుపు ఎవడు, నాకంటే గొప్ప దైవం ఎవడు అని చెప్పి అదంతా కూడా ఎంగిలి చేసి తుడిచి వచ్చేవాడు. అంటే ఇక్కడ తత్వం ఏంటి అంటే నేను పరబ్రహ్మని అని చెప్పటమే కృష్ణతత్వం. కానీ గోపికలు అప్పటికింకా అజ్ఞానంలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం కృష్ణ పరమాత్మతో తిరిగినప్పటికీ కూడా ఇంకా వాళ్ళని జ్ఞానులుగా రూపాంతరం చెందలేదు. ఎందుకంటే వాళ్ళతో ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటి, తీర్చిదిద్దాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే గోపాలకులని గోపికలను ఎవరిని కూడా ఇంకా జ్ఞానోత్తమైనటువంటి మానవులుగా తీర్చిదిద్దలే కాబట్టి వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. నేనే పరమాత్మని, నేనే పరబ్రహ్మని అని చెప్పినప్పటికీ కూడా మీ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఎంగిలి చేసి వెళ్ళారు, మాకు దేవుడు లేదు, ఈయనే దేవుడు అని చెప్తున్నాడు అని చెప్పి అజ్ఞానంతో యశోదమ్మకు అన్ని చాడీలు చెప్పడం జరిగిందట. అలా ప్రారంభం నుంచి బాల్యం నుంచే తనను తాను ఉనికిని చాటుకుంటుంది, ఉనికిని చాటాడు. కానీ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మము అని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పరబ్రహ్మముగా ఎరిగారు. అతను సామాన్యమైనటువంటి పిల్లవాడు అని చెప్పినటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఆయన పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినారట. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మన్ను తిన్నాడు. బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు అని చెప్పంటే యశోదమ్మ అదిలించి ఏది నేను నోరు చూపించు అంటే నోట్లో విశ్వాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని మొత్తాన్ని నోట్లో చూపిస్తే అప్పుడు ఆ తల్లి అంటుందట, వీడు చిన్న పిల్లవాడా, ఇంత పిల్లవాడు నోట్లో విశ్వం చూడడం ఏంటి నేను, కాబట్టి వీడు మామూలు పిల్లవాడు కాడు, వీడిదో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమే అయి ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని యశోదమ్మ చూడగలిగింది. ఎందుకని ఆ పిల్లవాడి నోట్లో అనంతమైనటువంటి విశ్వమంతా కూడా చూపించేసరికి ఈ పిల్లవాడిని మామూలు పిల్లవాడు కాదు అని చెప్పి మనసులో అనుకుంటుందట. నేను యశోదనేనా, ఇది కళ నిజమా వైష్ణవమాయ అనుకుంటూనే బాలమాతృండగు సలేలుని ముఖమందు విశ్వమెల్ల ఎట్లు విలసిండు బాలుమంగి ఇతడు భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. ఇతడు శ్రీ మహావిష్ణువే, అందుకని ఇంత విశ్వాన్ని తన నోటి ఎందుకు చూపించగలిగాడు అనేటువంటి జ్ఞానాన్ని, తత్వాన్ని యశోదమ్మ పొందింది. కానీ ఈ తత్వాన్ని కృష్ణ పరమాత్మ ఎంతసేపు ఉంచాడు, కొన్ని క్షణాలు మాత్రమే ఉంచగలిగాడు. ఆ తర్వాత ఆమెని మాయలో ఉంచేశాడు, తన వైష్ణవ మాయలో ఉంచేశాడు. ఎందుకని తత్వాన్ని తెలుసుకుంటే ఆమె యోగిని అవుతుంది. యోగిని అయితే కృష్ణ పరమాత్మని పుత్రుడుగా చూడలేదు, ఇంకా ఆమెకు పుత్రుడుగా ఆమెతో చాలా సాధించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు, తనని పెంచింది, కరకపోయినా పెంచింది, తల్లి స్థానాన్ని ఆమె పొందింది. కాబట్టి ఆ తల్లి అనేటువంటి మాటకు ఎంత గౌరవమో భక్తి ఇవ్వాలో అంత గౌరవప్రదమైనటువంటి ఆ స్థితిని కల్పించి ఆమెకు ఆ విశ్వరూపాన్ని చూపించి ఆమెకి మోక్షాన్ని ఇవ్వగలిగాడు, ఆమె జీవితాన్ని సార్థకం చేయగలిగాడు. కానీ ఆమెకు మాత్రం ఆ
ఆధ్యాత్మికమైనటువంటి చింతనను పోగొట్టి మాయలో ఉంచి మళ్ళీ తిరిగి ఆమె ఇదంతా కూడా నేను కలగన్నానేమో అనేటువంటి తత్వానికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ప్రారంభం నుంచి చెప్పుకున్న బాలుడు అయినప్పటికీ కూడా గురుతత్వాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి కృష్ణ పరమాత్మ గురువులు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో అలా వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటారట. కాబట్టి కృష్ణ పరమాత్మ ఈ లీలలన్నీ కూడా చూస్తుంటే ఆయా సందర్భాలలో ఆయా ప్రాణులను అలా ఉద్ధరిస్తూ వారందరినీ కూడా మోక్ష మార్గంలోకి పంపి విమల శృంగమును వేత్రదండమును జారనీయగడా సంకనిరికి రాయించింది వ్యాస భగవానుడే. ఎందుకంటే పలికెటిది భాగవతం అట, పలికించడి వాడు రామభద్రుడట, రామభద్రుడేవాడు నారాయణుడే కదా వ్యాస భగవానుడు. కాబట్టి ఆయనకు వ్యాస భగవానుడు రాముడిలాగా అవతరించి ఆయనలో ఉన్నటువంటి మనోభావాన్ని పోతన గారి నోట కంఠంతో పలికించాడు, లెక్కించాడు. ఎడమ చంకలో ఇప్పించుకున్నాడట పిల్లవాడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఎందుకని ఆ పక్కన పెడితే ఉంటుంది కదా, భోజనం చేసేటప్పుడు పక్కన పెట్టుకోవచ్చు కదా కర్ర. కానీ వాటిలో ఎందుకు చేశాడు కృష్ణుడు ఇలా అంటే, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని వదిలిపెట్టను. ఇది పరమ గురువు యొక్క తత్వం. ఆశ్రయించినటువంటి శిష్యులను ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా పట్టుకొని చివరినేటువంటిది పరమాత్మ యొక్క లక్ష్యము లక్షణము కాదు. అందుకని ఒకసారి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టారు. ఒకసారి ఒక మహానుభావుడు ఎవడు అడిగారట, కృష్ణ పరమాత్మని తాకితే తప్ప విడిచిపోయడం కృష్ణ పరమాత్మకు తెలియదు. ఒకసారి రాముడు, ఇది కథో నిజమో తెలియకపోయినా చెప్పుకోవడానికి బాగుంది, రాముడు వారధి బంధన చేసేటప్పుడు వానరులందరూ రాళ్లు వేస్తూ ఉంటే వానరులు వేసినటువంటి రాళ్ళన్నీ కూడా పేలుతూ ఉన్నాయి. రాముడికి కూడా కొంచెం సరదా అనిపించి తను ఒక రాయి తీసుకొని తను వేశాడట. ఆ రాయి మాత్రం మునిగిపోయింది. పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడట. ఏంటి స్వామి ఎందుకు అలా చేశాడంటే, రాముడు కొంచెం కోపం వచ్చి ఏంటయ్యా నవ్వుతున్నావు, నేను వేసిన రాయి మునిగిపోతే నీకు అపహాస్యంగా ఉందా అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి అన్నారట, స్వామి సంసార సాగరంలో మునిగినటువంటి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ధరించబడతారు, నీ చేత వదలబడినటువంటి వాడు సంసార సాగరంలోనే కదా మునిగిపోతాడు, కాబట్టి రాయిలో పట్టుకుంటే దానికి మోక్షం వచ్చేది, నువ్వు వదలబట్టి మునిగిపోయిందయ్యా, నువ్వు కూడా వదిలిపెడితే ఎట్లా అన్నారట. అంటే పరమాత్మని యొక్క తత్వము పట్టుకోవడమే తప్ప వదిలిపెట్టడం కాదు. ఆ తత్వం అంతా కూడా మనకు భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క తత్వంలో అనేక సందర్భాలలో కనపడుతుంది. అలాగే కృష్ణుడు సద్దులారగించేటప్పుడు మరొక విషయం ఏంటంటే, చుట్టూ గోపాలు కూర్చుంటారు, మధ్యలో కృష్ణ పరమాత్మ కూర్చొని భుజిస్తూ ఉంటాడట, చదువులన్నీ భుజిస్తూ ఉంటాడు. అలా భుజించే సందర్భంలో జలజాత అంతస్థిత కర్ణికం తిరిగిరా కూర్చుంది. తామర పువ్వుకి మధ్యలో ఒక దుద్దు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని ఆశ్రయించి రెక్కలన్నీ కూడా ఉంటాయట. అలా కృష్ణ పరమాత్మ తామర దుద్దులాగా మధ్యలో కూర్చొని ఉంటే ఆ చుట్టూతా రేకులు ఎలా అమరుతాయో తామర రేకులు అలాగా గోపాలకులందరూ కూడా కూర్చున్నారట. అలాంటి సన్నివేశాన్ని చెప్తారు ఇక్కడ. జలజాతాంతస్థిత కర్ణికం తిరిగిరా కూర్చుని ఇన్న రేపుల చందం ఉన్న కృష్ణుని తిరిగిరా కూర్చుండి. వీళ్ళంతా కూడా తామర రేపుల్లాగా కృష్ణుని చుట్టూ కూర్చుంటే తామర గుద్దులాగా కృష్ణ పరమాత్మ మధ్యలో ఉన్నాడు. దీని అర్థం ఏంటి అంటే, సృష్టికి మూలమైనటువంటి వాడిని నేను, నా చుట్టూ ఈ సృష్టి ఉంది, సృష్టికి ఆధారమైనటువంటి వాడిని నేను అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ మధ్యలో ఉంటే, కృష్ణుణ్ణి ఆశ్రయించి తామర దుద్దును ఆశ్రయించి రెక్కలు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి ఆశ్రయించి ప్రాణులన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడానికి సందేశాత్మకంగా అలా కూర్చున్నాడు అని చెప్తారు పెద్దలు. ఆ దుద్దు కనుక బలహీనమైపోతే, దుద్దు నుంచి వేడి చేస్తే రెక్కలన్నీ కూడా విడిపోతాయి. కాబట్టి మీరు ప్రధానమైనటువంటి మూల శక్తిని అని చెప్పడానికి ఆ పద్యాన్ని అక్కడ పోతన గారు ప్రయోగించారు అని చెప్తారు. అలా కూర్చున్నటువంటి కృష్ణుని ఆ పిల్లలందరూ కూడా, గోపాలకులందరూ కూడా చూస్తూ, శిలలు పల్లవంబులు తృణంబులు లతల్ చిక్కంబులం పూలాకులు కంచంబులుగా భుజించిరి గోపార్ధకుల్ భూవర. కృష్ణుని వీక్షిస్తూ, వీళ్ళంతా కృష్ణుని చుట్టూ కూర్చున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, కృష్ణుణ్ణే చూస్తున్నారట. కృష్ణుణ్ణి చూస్తూ అనేక రకాలైనటువంటి పరికరములన్నీ తెచ్చుకొని, తీగలని, ఆకులని, పువ్వులని అన్ని తెచ్చుకొని కంచములుగా వారి వారి పదార్థములను పెట్టుకొని కృష్ణుణ్ణి చూస్తూ భజిస్తున్నారు. ఇక్కడ కృష్ణుణ్ణి చూస్తూ భజించడం అంటే, కృష్ణుణ్ణి
భోజన సమయంలో మనంతా కూడా భగవన్నామ స్మరణం అంటాం. కాబట్టి అలా భోజన సమయంలో భగవన్నామ స్మరణం చేయాలనేటువంటి సందేశాన్ని కృష్ణ పరమాత్మ తెలియగానే చెప్పాడు బాల్యంలో. అది పోతన గారు చెప్పాడు. కాబట్టి వీళ్ళంతా కూర్చొని భోజనం చేస్తూ పరమాత్మ మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి తీసుకునేటువంటి ప్రసాదం తీసుకున్నట్టుగా ఆ పరమాత్మని చూస్తూ మళ్ళీ పరమాత్మ దర్శనం మాకు కాదేమో అన్నట్టుగా వీళ్ళంతా చూస్తూ ఉన్నారు అని చెప్పి మనకు భాగవతంలో చెప్తారు. ఇలా కృష్ణతత్వాన్ని చెప్పాలి అంటే సమయం కనుక గురువు గారు చెప్పినట్టు సరిపోదు. పైగా పోతన గారే చెప్పారు, భాగవతము తెలిసి పడుకుంట తరమే శూలికైనను తమ్మి చూలికైనా. అట్లాంటి భాగవతాన్ని మనం తెలిసి చెప్పడం, అందులో నేను చెప్పడం అనేటువంటిది కనుక గురువు గారు చెప్పినట్టుగా వాళ్ళ ముందు వాళ్ళు వదిలినటువంటి ఆధ్యాత్మిక అమృత అక్షరాలను ఏరుకోరే నేను ఈ స్థాయికి వాళ్ళ మేము ముందు చెప్పగలిగాను. కాబట్టి కృష్ణతత్వాన్ని పూర్తిగా చెప్పగలిగేటువంటి శక్తి నాకు లేదు, చెప్పేటువంటి మహానుభావులకు ఉండి ఉండొచ్చు. ఇలా మొత్తం మీద కృష్ణ పరమాత్మది పరిపూర్ణమైనటువంటి అవతారం. రామావతారం అంతా కూడా ధర్మాన్ని ఆచరించి చూపిస్తే, కృష్ణావతారము పక్కన ఉండి ధర్మాన్ని ఆచరింపచేసి చూపించినటువంటి అవతారం. కాబట్టి కృష్ణుడు ఎక్కడ కూడా సుఖపడ్డట్టుగా లేదు పాపం, జీవితాంతం ఆయనకు కష్టాలే. అలా అవతరణ సమాప్తి వరకు కూడా కష్టాలను పొంది అనేక విషయాలను బోధించి మనం చెప్పుకున్నట్టుగా భగవద్గీతను బోధించాడు. భగవద్గీత కూడా అనేక సోపానాలుగా విషాద యోగం నుంచి, అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు సాధకుడు ఎన్ని సోపానాలు అధిరోహించగలుగుతాడో అన్ని సోపానాలలో ఆ మోక్ష మార్గాన్ని బోధించాడు. అంటే విషాదం నుంచే కష్టాలు వస్తేనే, బాధ వస్తేనే భగవంతుడు గుర్తొస్తాడు. ఆ తత్వాన్ని అంతా కూడా మనకు భగవద్గీతలో చెప్పడం. అదే మహాభారతంలో అనుగీత అనేటువంటి భిన్నమైనటువంటి భగవద్గీతకు భిన్నంగా సాదృశ్యమైనటువంటి మరొక గీతను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ భగవాను వాచ ఉంటుంది. ఎప్పుడు భగవద్గీతలో భగవాను వాచ అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి భగవాను వాచ, భగవాన్ అనే శబ్దానికి పరబ్రహ్మకు మాత్రమే అన్వయం చెప్తారు. లేదంటే కృష్ణ వాచ అనొచ్చు, వాసుదేవ వాచ అనొచ్చు, కానీ ఎక్కడ కూడా ఆ మాట అనలేదు. అంటే కృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పక, పరమ గురువు అని చెప్పకనే చెప్పారు కాబట్టి ఆ మాట అన్నారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ భగవద్గీత అనబడేటువంటిది ఒక దేశానికి, ప్రాంతానికి, జాతికి సంబంధించింది కాదు, యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి భగవద్గీత ఒక గొప్ప గీతం, ఒక గొప్ప గిరిగీసినటువంటి సరిహద్దు. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా జగద్గురు అయ్యారు. అలాంటి అశేషమైనటువంటి విజ్ఞాన పరంపరని, అశేషమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించినటువంటి వ్యాస భగవానుడి సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో, మా పెద్దలు గురువు గారు శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారు గురువు గారి యొక్క ఆశీస్సులతో, మిగిలినటువంటి పెద్దల యొక్క మీ అందరి ఆశీస్సులతో ఈ 4 మాటలు చెప్పగలిగేటువంటి శక్తిని నాకు వ్యాస భగవానుడు, కృష్ణ భగవానుడు ఇచ్చినందుకు వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ, ఓపికగా విన్నందుకు మీకు కూడా ప్రణామాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. కృష్ణతత్వాన్ని అవకాశం వచ్చినప్పుడు మరింత విపులంగా చెప్పుకుందాం. అంతవరకు కృష్ణార్పణం. స్వస్తి.